నమస్తే. నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ని. మీకు వంగితే ఆయాసం వస్తుందా? ఎప్పుడన్నా వంగి ఏదైనా తీసుకుంటున్నారు, లేకపోతే షూ లేసెస్ కట్టుకుంటున్నారు, కాళ్ళు కడుక్కుంటున్నారు, వంగినప్పుడు ఆయాసం వస్తుందా? దానికి సిగ్నిఫికెన్స్ ఏంటి? దాన్ని మనం ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే విషయాన్ని ఇవాళ చూద్దాం. మామూలుగా కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ బాగుండి కిందకి వంగినప్పుడు ఆయాసం రావటాన్ని బెండోప్నియా అంటారు. చాలామంది డాక్టర్స్కి కూడా ఈ పదం తెలియదు, బెండోప్నియా అంటే. అది ఇది వంగినప్పుడు మాత్రమే ఆయాసం రావటం, మళ్ళీ లేచినప్పుడు బాగుండటం, ఇట్లా చాలామంది కంప్లైంట్ చేస్తారు. పేషెంట్స్కి ఎప్పటి నుంచో తెలుసు, కానీ డాక్టర్లు ఈ విషయం పైన ఇప్పుడిప్పుడే పరిశోధనలు చేసి వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, బెండోప్నియా ఉన్నప్పుడు అంటే వంగినప్పుడు ఆయాసం ఉండటాన్ని హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్లో చూస్తుంటాం. అది కొంచెం తీవ్రమైన సిమ్టమ్ కింద పరిగణించాలి. వంగినప్పుడు మాత్రమే ఆయాసం వస్తుందంటే అది కొంచెం డేంజరస్ కింద పరిగణించాలి. అది ఎవరికి వస్తుంది? హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని, పంపింగ్ తగ్గిన వాళ్ళకి కానీ, హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని, అంటే పంపింగ్ బాగుండి కూడా రిలాక్సేషన్ వీక్ అవటం వల్ల లంగ్స్లోకి వాటర్ చేరిపోవటం కానివ్వండి, ఈ రెండింటి వల్ల కూడా మనకి వంగినప్పుడు ఆయాసం రావచ్చు. దీన్ని బెండాప్నియా అంటారు. అంటే ఇది ఉంది అని అంటే మనం ఇమీడియట్గా ఒకసారి హార్ట్కి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏం టెస్టులు చేయాలి? ముఖ్యంగా చేయాల్సింది ఈసీజీ 2D ఎకో అనే టెస్ట్. ఈసీజీలోను 2D ఎకోలోను కొంతమేరకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని NT-proBNP అని కానీ, BNP అని కానీ పిలుస్తారు. BNP అంటే బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అని, కానీ అది హార్ట్కి ఫంక్షన్ చూపిస్తుంది. పేరు బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్, కానీ అది హార్ట్ ఫంక్షన్ చూపిస్తుంది. అంటే ఒకవేళ BNP లెవెల్స్ కనుక ఎక్కువైనాయి అంటే, నార్మల్గా NT-proBNP ఏజ్ బట్టి మారుతుంటుంది, కానీ సుమారుగా 350 కట్ ఆఫ్ ఉంటుంది. అది కనుక పెరిగిందనుకోండి, ఇప్పుడు వేలల్లో ఉందనుకోండి, అర్థం ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నట్టు. అంటే మనం ఎకోలో చూసి పంపింగ్ బాగున్నా కూడా హార్ట్ ఫెయిల్యూర్ BNP ద్వారా తెలిసింది అని అంటే, ఆ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. అంటే పంపింగ్ బాగానే ఉంది కానీ రిలాక్సేషన్ వీక్గా ఉండటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ అన్నీ వస్తున్నాయని. సో బెండాప్నియా లాగా ఇంకా కొన్ని వినూత్న తరహాలో మనం పాస్చర్ మారినప్పుడు ఏ విధంగా మనకి ఆయాసం రావచ్చు, ఏ కండిషన్లో వస్తుంది అనేది కూడా చూద్దాం. దీంట్లో ఇంకొక 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి డాక్టర్స్ అందరికీ బాగా తెలిసింది, ఆర్థోప్నియా అనేది ఒకటి ఉంటుంది. ఆర్థోప్నియా అంటే పడుకున్నప్పుడు ఆయాసం రావడం, లేచి కూర్చున్నప్పుడు ఆయాసం తగ్గిపోవడం. సో ఇది కామన్గా హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్స్ అన్నిట్లో వస్తుంది. ఇది వచ్చింది అని అంటే మీరు పడుకోలేకపోతున్నారు, గాలి ఎక్కువ పీల్చుకోవాల్సి వస్తుంది, లేచి కూర్చున్నారు, ఆయాసం తగ్గిపోయింది, దీన్ని ఆర్థోప్నియా అంటారు. ఆర్థోప్నియా వచ్చింది అని అంటే మనకి హార్ట్ ఫెయిల్యూర్ బాగా తీవ్రంగా ఉందన్నట్టు అర్థం. మోస్ట్లీ ఆర్థోప్నియా ఉన్న వాళ్ళని హాస్పిటల్లో 2 days అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. ట్రిపోప్నియా అని ఒకటి ఉంటుంది. ట్రిపోప్నియా అంటే పక్క తిరిగి పడుకుంటే ఆయాసం రావడం. ఇది ఎట్లుంటుంది? లెఫ్ట్ కానీ రైట్కి కానీ ఏదో ఒక్క వైపు తిరిగి పడుకున్నప్పుడు మాత్రమే ఆయాసం ఎక్కువ ఉంటుంది, రెండో వైపు తిరిగి పడుకుంటే ఆయాసం తక్కువ ఉంటుంది. ఇది మోస్ట్లీ లంగ్ కండిషన్లో వస్తుంది. అంటే లంగ్ డ్యామేజ్ ఎక్కువగా ఉందనుకోండి ఒక సైడు, ఆ సైడ్కి మనం ఆపోజిట్గా తిరిగి పడుకున్నప్పుడు మనకి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ లంగ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, మనం ఆపోజిట్లో తిరిగి పడుకుంటే ఆయాసం ఎక్కువైపోద్ది. ఎందుకంటే ఎయిర్ పైకి వెళుతుంది కాబట్టి. డ్యామేజ్ అయిన లంగ్ పైన ఉందంటే మనకి ఆయాసం ఎక్కువ ఉంటుంది. అదే మనం యువతల వైపు తిరిగి పడుకున్నాం అనుకోండి, ఎటువైపు డ్యామేజ్ లంగ్ ఉందో అది కిందకి పెట్టి పడుకున్నాం అనుకోండి, పైన హెల్దీ లంగ్ ఉంటుంది, అదే ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయాసం తక్కువ ఉంటుంది. అదే డ్యామేజ్ అయిన లంగ్ పైకి వచ్చింది అనుకోండి, అది ఎక్స్పాండ్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది, అందువల్ల మనకి ఈ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో ఇట్లా పక్కకి తిరిగి పడుకుంటే మనకి ఆయాసం వస్తుంది అని అంటే దాన్ని ట్రిపోప్నియా అంటారు. అదేవిధంగా ప్లాటిప్నియా అనేది ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్లాటిప్నియా అంటే ఏంటంటే లేచి నిలబడినప్పుడు ఆయాసం వస్తుంటుంది, పడుకుంటే ఆయాసం తగ్గిపోతుంటుంది. ఇది ఇంకా కొంచెం రేర్ కండిషన్, మామూలుగా కనపడే కండిషన్ కాదు. బట్ దీన్ని COPD అని లంగ్ ప్రాబ్లమ్స్లోను, రైట్ టు లెఫ్ట్ షంట్ అంటే కుడివైపు నుంచి ఎడం వైపుకి షంట్ ఉందనుకోండి, అంటే హోల్స్ ఉన్నాయనుకోండి హార్ట్లో, ఆ రకంగాను. కొన్నిసార్లు హెపటోపల్మనరీ సిండ్రోమ్ అంటారు, అంటే సిర్రోసిస్ లివర్ వచ్చి ఆ లివర్ వలన మనకి లంగ్లో ప్రాబ్లమ్స్ ఏర్పడింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇట్లా ఆయాసం రావచ్చు. ఇలా ఆయాసం వచ్చేది మనం నిలబడితే ఆయాసం రావడం, పడుకుంటే ఆయాసం తగ్గిపోవడం. దాన్ని మనం ఆర్థోడియాక్సియా అని కూడా అంటారు. అంటే మనం చిన్న పల్స్ ఆక్సిమీటర్ పెట్టి చూసుకున్నాం అనుకోండి,
అది మనం నిలబడినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, పడుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ బెటర్ అవుతుంటాయి. అది ఫ్లాటిప్నియా అంటాం. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు ఒక్కసారి నెమరు వేసుకున్నాం అనుకోండి, అందరికీ తెలిసి డాక్టర్స్ అందరికీ బాగా తెలిసింది ఆర్థోప్నియా, పడుకున్నప్పుడు ఆయాసం వస్తుంది, లేచి కూర్చుంటే తగ్గుతుంది, అది అందరికీ తెలుసు. ట్రిపోప్నియా అంటే పక్క తిరిగి పడుకుంటే ఆయాసం ఉంటుంది, ఇంకో పక్క తిరిగి పడితే ఆయాసం ఉండదు, యూజువల్గా లంగ్ కండిషన్లో వస్తుంది. ఫ్లాటిప్నియా మనకి ఇది ఎప్పుడు వస్తుందంటే పడుకున్నప్పుడు ఆయాసం తక్కువ ఉంటుంది, లేచి కూర్చున్నప్పుడు లేకపోతే నిలబడినప్పుడు ఆయాసం పెరుగుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు నేను కొత్తగా చెప్పింది, డాక్టర్స్ కూడా అంతగా తెలియకపోవచ్చు అని చెప్పింది, బెండాప్నియా. బెండ పేరు మీద పెట్టేశారు, దాని ఏదో పెద్ద లాటిన్ నేమ్ పెట్టకుండా. బెండాప్నియా అంటే వంగి ఉన్నప్పుడు మాత్రమే ఆయాసం వస్తుంటుంది. చాలామంది కంప్లైంట్ చేస్తారు, బాత్రూంలో ఉన్నప్పుడు వంగగానే ఆయాసం వస్తుంది, లేచి కూర్చుంటే తగ్గిపోతుంది అని. ఇది హార్ట్ ఫెయిల్యూర్కి నిదర్శనాన్ని భావించాలి. ఒకవేళ కనుక బెండ్ అయినప్పుడు ఆయాసం వస్తుంది అని అంటే కనుక మనం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఇంతకుముందు చెప్పిన ఈసీజీ, 2D ఎకో, బిఎన్పి టెస్ట్ ఈ 3 చేయించుకున్నట్లయితే మనకి దాని గురించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుస్తుంది. మరి ఎట్లా ట్రీట్ చేయాలంటే ముందు బెండాప్నియాకి కారణం కనిపెట్టాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఉంది అని తెలుసుకున్నాం అనుకోండి, హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు ఉంది అని తెలుసుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు ఉండొచ్చు అంటే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నా, గుండె కండరం వీక్ ఉన్నా, గుండెలో వాల్వ్స్ ప్రాబ్లం ఉన్నా, గుండె చుట్టూతో ఉండే పెరికార్డియంలో ప్రాబ్లం ఉన్నా, ఇలా ఏ కండిషన్లో అయినా గుండెకి సంబంధించిన కండిషన్స్లో హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు రావచ్చు. సో ఒకసారి మనం హార్ట్ ఫెయిల్యూర్ అని డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ కారణాల్లో భాగంగా ఈసీజీ ఎకో, బిఎన్పితో పాటు కొన్నిసార్లు కార్డియాక్ ఎంఆర్ఐ కూడా చేయొచ్చు, కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కూడా చేయొచ్చు. అవి చూసుకున్న తర్వాత ఒక్కొక్క కండిషన్కి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ని తొలగించుకొని మనం స్టెంట్ పెట్టుకోవడం కానీ బైపాస్ చేసుకోవడం కానీ చేసుకోవాలి. కండరం వీక్ ఉందనుకోండి, మెడిసిన్స్ అన్న వాడుకుంటుండాలి. కొంతమందిలో లేయర్గా సిఆర్టీడీ అనే పేస్ మేకర్ సదుపాయం అందుబాటులో ఉంటుంది, అది చేసుకోవాలి. వాల్వ్ ప్రాబ్లం ఉందనుకోండి, వాల్వ్ మార్చుకొని వాల్వ్ రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెరికార్డియల్ ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సంబంధించిన సర్జరీ కానీ మెడిసిన్స్ కానీ వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం ఈ ఒక్క సిమ్టమ్తో, బెండాప్నియా అనే సిమ్టమ్తో అంటే వంగితే ఆయాసం రావటం అనే సిమ్టమ్తో మనం ఇంత ఇంపార్టెంట్ విషయాలను తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు గనక వంగినప్పుడు ఆయాసం వస్తుంది అని అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి మీకు దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కలవండి, కలిసి ఒకసారి టెస్టులు చేయించుకోండి. చేసుకొని అందరికీ ప్రాబ్లం ఉండాలని లేదు, కొంతమందికి నార్మల్ కూడా ఉంటుంది, కొంతమందికి ఫిట్నెస్ లేకపోయినా ఉంటుంది. సో వంగగానే ఆయాసం ఉంటే కంగారు పడకండి, బట్ ఒక్కసారి టెస్ట్ చేయించుకొని దాని వెనకాల ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.